ఎంతకాలం మీ అబద్ధాల మాటలు ఎన్ని దినాలని ప్రజలను మోసం చేస్తారు. మీ కాకి లెక్కలు ఎన్ని రోజులు చెప్తారు. నిన్న మొన్నటి నుంచి ఇంకో దొంగాట మొదలుపెట్టి తెలంగాణ ప్రజలను ఏం చేద్దామా అనుకుంటుర్రు అంటుండు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ అబద్ధాలని ఎట్లా అనిపించిందో ఏం కథనో అరుచుకుందాం పారి. జగదీష్ రెడ్డి గారు ఇక చెప్పుర్రి. ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు, దీనివల్ల అయింది అని తెలిసి ఇప్పుడు నిన్నడాకేం చెప్పిండ్రు? ఒకనే కుర్కురీలు తింటే అయిందన్నారు. ఇన్నరా ఇట్లా అంటున్నాడు. ఇంకా కూడా అన్నాడు ఇనుండ్రి. ఓ రోజు ఇంటికాంచెలు బెల్లపల్లి తెచ్చుకుని తింటే అయిపోయింది అన్నారు. ఓ రోజు ఇంకొంచెం తెచ్చి పెట్టుకుంటే జేబులో పెట్టుకుంటే చిలకలు కరిచినాయి అన్నారు. పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడిచ్చాను కాబట్టి వచ్చింది అన్నారు. ఎలుకలకు మేమే, పాములకు మేమే, కుర్కురీలకు మేమే, బెల్లపల్లకు మేమే, అన్నిటికీ బీఆర్ఎస్ కారణం. ఇవన్నీ బీఆర్ఎస్ పంపించిందా హాస్టళ్ళకి? సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలని అసెంబ్లీ ఎన్నికల ముంగట ఓట్ల బిచ్చం ఎత్తుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిరి? ఏడాది అవుతున్నా అమలు చేయక ఇట్లా కారు పార్టీలతోనే కాదు కమలం పువ్వు పార్టీలతోనే కూడా 6 అబద్ధాలు 66 మోసాలని అనిపించుకోబట్టే. బుద్ధి సిగ్గు అని వాళ్ళు అంటుంటే చేయి పార్టీ వాళ్ళకు సీమునెత్తులు లేకుండొచ్చునా? రేషానికన్నా అమలు చేయాలనిపిస్తలేదా? ఇక జగదీష్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి మంచిగానే లెక్క పెడుతుండ్రు. మరి మీ కారు పార్టీ వాళ్ళ ముచ్చటేంది సారు? మీ గులాబోళ్ళు గుణహీనంగా పాలన చేసిండ్రనే కదా 10 ఏళ్ల మీ ఏలుబడిని పక్కకు పెట్టి చేయి సర్కారును అధికారంలోకి తెచ్చిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.